వర్గీకరణ అంశాన్ని ప్రక్రియ ప్రారంభం చేస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని చట్టబద్ధత చేసే రూపంలో పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ అంటే గతంలో జరిగినటువంటి వర్గీకరణ ఇప్పుడు చేసినటువంటి వర్గీకరణలో చాలా తారతమ్య భేదాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 11% రావాల్సినటువంటి రిజర్వేషన్ మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వాళ్ళందరికీ 11% రిజర్వేషన్ రావాలి. కానీ 31 లక్షలు ఉన్నటువంటి జనాభాకు 11% కాకుండా 9% ఇప్పుడు వర్గీకరణలో అమలు చేస్తామని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఎవరైతే డక్కలి, చిందు, మాస్టి లేదా సబ్బణ కులాల వాళ్ళు ఉన్నారో గతంలో ఏ గ్రూప్లో ఉండేది, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బి గ్రూపులనే వేయడం జరిగింది. కాబట్టి దీంట్లో వీళ్ళను తిరిగి ఏ గ్రూప్లోకి తీసుకపోతే వారికి కూడా రిజర్వేషన్ ప్రతిఫలాలు, వర్గీకరణ ప్రతిఫలాలు అందుతాయని తెలియజేస్తున్నాం. కాబట్టి పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగన్న ఏదైతే ప్రభుత్వానికి సూచిస్తున్నాడో ఆ విషయాన్ని ఖచ్చితంగా గవర్నమెంటు ఈ యొక్క ప్రభుత్వము సూచనప్రాయంగా స్వీకరించి తక్షణమే వాటిని అమలు చేయాలని తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే ప్రోగ్రాం జరగాల్సి ఉండే, కానీ ప్రభుత్వం నుండి వాటిని ఖచ్చితంగా స్వీకరించవలసిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. నేత కాని కులస్తులకు చాలా అన్యాయం చేసింది. మమ్మల్ని ఇంతకు ముందు మేము బి గ్రూపులో ఉన్న వాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని సి గ్రూపులో కలిపారు. ఇప్పుడు మేము ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని 10 లక్షల పై చిలుకున్న జనాభాను 1,33,000 చిల్లరకే చిత్రీకరించి దాన్ని కుదించి మమ్మల్ని మాలతో అత్యధిక ధనవంతులైన వివేక్ వెంకటస్వామి కొడుకులు కానీ వాళ్ళతో యుక్తంగా వాళ్ళని జతపరచడం జరిగింది. దాన్ని మేము ఏక గొంతుతో ఖండిస్తున్నాం. అదేవిధంగా మాకు ప్రత్యేకమైన గ్రూప్ ఏర్పాటు చేసి మాకు 1,33,000 చిల్లర మమ్మల్ని చిత్రీకరించిండ్రు. మమ్మల్ని డి కానీ లేకపోతే ఏలైనా చేర్చాలి. తప్పకుండా మేము ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మేము సాధిస్తామని మేము కోరుకుంటున్నాం. అమలు ప్రక్రియ జరుగుతుందో దానిలో కొన్ని సవరణలు జరగాలని చెప్పి మా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారు చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా ఈ గవర్నమెంట్, ఈ పాలకవర్గం ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఈ వర్గీకరణ ప్రారంభిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేసిండో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కొన్ని సవరణలు జరగాల్సి ఉన్నది. ఆ సవరణలు ఖచ్చితంగా చేయాలి. లేని ఎడల మళ్ళీ కూడా మేము కళానేతలుగా మా నిరసన తెలియజేసేటువంటిది త్వరలో ఉండబోతుంది. ఎందుకంటే అన్నగారు ఏదైతే మందకృష్ణన్న మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఇది వాయిదా వేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము 1,00,000 డప్పులు 1,000 గొంతులది ప్రోగ్రాన్ని మేము త్వరలో మళ్ళీ అన్న పిలుపు మేరకు మళ్ళీ ప్రారంభించుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎస్సీ వర్గీకరణని చట్టబద్ధత కోసం తీసుకొచ్చిన అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం. కానీ మా మాదిగలకు జరిగినటువంటి అన్యాయం, ఎందుకంటే 2%ని తగ్గించడంలో గవర్నమెంట్ మా మీద ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు మీకు నిరసిస్తూ నిజంగానే, ఎందుకంటే ఆ 2% కూడా మాకు ఇస్తే మా మాదిగల వాటా మాకు దక్కుతుంది. మేము వేరే వాటా మేము అడగట్లేదు. మా మాదిగలకు మా జనాభా ఏదైతే ఉన్నదో జనాభాకు అనుగుణంగా మాకు ఈ రిజర్వేషన్ను ఇవ్వాలని చెప్పి, అయితే 9 కాకుండా మాకు 11 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కళానేతలుగా మేము దీని విషయాన్ని మీరు సవరించుకోవాల్సిందిగా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం.